ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీ సినిమాలో 10 సినిమా అంటే మీ సినిమాలో ఒక సినిమా నాకు అద్భుతం అనిపించవచ్చు. అది మీరు ఏ డైరెక్టర్ అన్నా కూడా ఆయన తీసిన సినిమా అది బాగా జరిపోద్ది కదా. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండదు. ఆనంద్ దానికి అదే, గోదావరి దానికి అదే, లవ్ స్టోరీ ఫిదా దేనికి అదే. మీరు దీన్ని మీరు ఎక్కువ ప్రేమించి ఉండొచ్చు. బట్ మీ సినిమాలన్నింటినీ కూడా జనం ప్రేమించారు ఖచ్చితంగా. మీరు ఇంతలాగా కదిలిపోవడానికి ఏంటి దీంట్లో ఏదైనా ఈ సినిమాకి మాత్రం? అంటే ఇందులో పెయిన్ ఉందండి. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక డిఫరెంట్ నాకు తెలియని వర్డ్. ఇప్పుడు బిచ్చగాడు ఇప్పుడు అతి గొప్ప ప్రపంచం నాకు తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు బిచ్చగాడ ప్రపంచం నాకు తెలియదు. సో అందులో తెలుసుకోవడం, దానికి కొంచెం ఇలాంటి సినిమా చెప్పడం అనేది జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కడ తప్పు చేయకుండా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, న్యాయంగా చెప్పాలి. అంటే ఇలాంటి ఏదో క్యారికేచర్ చేయకూడదు, జెన్యున్ స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు ఇలాంటిది ఎత్తుకోగానే మనం ఇన్స్పైర్ అవుతాం కొంచెం. అంటే మనం కదులుతాం, మనలో ఏదో మార్పు వస్తుంది, చెప్పాలనిపిస్తుంది. అదంతా అట్లాంటి ఈ సినిమాలో చాలా జరిగింది. నాకు తెలియని తెలుసుకుంటూ రాయడం, దాన్ని చేయడం అది. సో అందుకే ఐ థాట్ ఇది స్పెషల్ అనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు ఎక్కువ ట్రైలర్లో ఎక్కువ చెప్పలేదు, బట్ సీరియల్ గురించి కూడా ఎక్కువ మంది బయటికి రాలేదు యూజువల్గా. బట్ తెలిసినంత మేరకు ఇది ఒక థ్రిల్లర్గా తీసే లైన్ కరెక్ట్. బట్ దాన్ని మీరు ఒక ఎమోషనల్ 2 ప్యారలల్ వర్డ్స్ చెప్తాను. మీరు ఎక్స్ట్రీమ్ రిచ్, ఎక్స్ట్రీమ్ పూర్, ఈ మధ్యలో ఒక క్యారెక్టర్, వాటి తల హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ప్యాక్ చేసింది. అసలు ఇలా చేయాలని ఎలా వచ్చింది మీకు ఐడియా? అదే బేసిక్ ఇప్పుడు థ్రిల్లర్ అంటే ఇప్పుడు ఈ ఎలా చేస్తే దీన్ని బయటికి సినిమా వచ్చిన తర్వాత టోటల్ మిగతావన్నీ లేయర్స్ పక్కన పెడితే బేసిక్ లేయర్ చూస్తే ఒక థ్రిల్లర్ అనిపిస్తుంది. సో అది ఈ లేయర్స్ అన్ని యాడ్ చేసి దీన్ని ఎలా ప్యాక్ చేయాలి ఎలా? అదే ఎందుకంటే అది మనం ఇవాల్వ్ అవుతాం. అంటే మెల్లగా చూస్తా వచ్చే వీడి క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, టీంతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళందరూ కూర్చొని రాస్తున్నప్పుడు కానీ ఒక బిచ్చగాడి క్యారెక్టర్ రాస్తూ థ్రిల్లర్ వీడికి వాడికి మధ్య టస్సులు, ఇది థ్రిల్ చేస్తూ వీడి ఇక్కడ పట్టుకోవాలనుకున్నాడు, వీడు దొరకలేదు, ఇట్లాంటి ఏదో వాడి ప్రాణం మీద వీడి వస్తున్నాడు, ఏదో సంథింగ్ ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. వాడు పారిపోతున్నాడు, చాలా దగ్గరగా వచ్చాడు మరి పారిపోతున్నాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా బేసిక్గా. ఇవన్నీ కాకుండా వీడి జీవితం ఏంటి అని తెలుసుకోవాలన్నప్పుడే ఎమోషన్ వస్తుంది. అంటే ఏంటి వీళ్ళ బతుకు కోసం ఆ పాటలో అదే చెప్పాను. బతుకు అంటే ఏంటి, రోడ్డు పక్క జీవితం నాది, బతుకు కోసం బతుకు నాది, గాలి నాది, మాట్లాడితే చందమాతో మాట్లాడు, వెన్నెల నాది. అంటే వాడు కప్పుకోవడానికి కూడా ఏముండదు. సో అది వీడి ప్రపంచం. వాడేమో నాది అంతా కావాలి, మెటీరియల్ అంతా కావాలి, భూగర్భం ఎన్ని కావాలి, ఇల్లు నాది, కోట నాది, కొలువులు నాయి, అన్ని నాయి అని వాడు చెప్పుకోవడం. సో ఈ ఎలిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్లో ఇది అండర్ కరెంట్. ఇప్పుడు నా పర్సనాలిటీ వైజ్ ఇప్పుడు మేము స్టోరీ రైటర్ కూర్చున్నా, టీమ్ కానీ నేను కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ ఎలిమెంట్స్ ఎక్కువగా కొడతా ఉంటాయి అనమాట. అంటే వీడేంటి అన్నప్పుడు ఆ ఎమోషన్ ఆస్పెక్ట్ యాడ్ అవుతుంది, లేయర్ యాడ్ అవుతుంది. అది గొప్పగా మెల్లగా వచ్చేటప్పటికి చాలా గొప్పగా వచ్చింది అనుకుంటున్నాను. అంటే రైటింగ్ పరంగా సాటిస్ఫై అయితే తీస్తాను కదా. సో ఇలాంటి ఎలిమెంట్స్ కుదిరినాయి ఇట్లా. సో మల్టీ లేయర్డ్ సినిమాలా, అందుకే సినిమా అరే ఇది ఓన్లీ థ్రిల్లర్ కాదు, ఓన్లీ ఇది కాదు, మ్యూజికల్ అయింది మళ్ళీ సడన్గా. సో అట్లా అనమాట. థ్రిల్లర్ సినిమాలో మ్యూజిక్ ఉండి అడ్డుపడుతుంది. సో అది కాదు, మళ్ళీ మ్యూజిక్ కుదిరింది, అట్లాంటివన్నీ కుదిరినాయి అనమాట. సో అంటే మీరు ఈ కంప్లీట్ ప్యాక్ చేసిన తర్వాత మీకు నాగార్జున గారు స్ట్రైక్ అయ్యారా, లేకపోతే ముందు నుంచి అనుకున్నారు? కొంచెం ముందు నుంచి, కొంచెం మధ్య నుంచి, మిడ్వే నుంచి దీన్ని పుల్ ఆఫ్ చేయాలంటే నాగార్జున గారు బాగుంటుందని చాలా ఎక్సైటెడ్గా చెప్పాము అనమాట. సో ధనుష్ అయితే ముందు నుంచి, అంటే ఇంకా ఇది అంటే ఈ పాత్ర అంటే ఇంకా తనను మించి ఇంకెవరు చేశారని కనిపించారు కూడా మనకి యాక్చువల్గా. సో అలా చేశాడు, అలా ఉంటాడు. మీరు కూడా ట్రైలర్ కట్ చేయడం కూడా ఆల్మోస్ట్ నాగార్జున గారి పర్స్పెక్టివ్లో ఆయన మీద కట్ చేశారు కదా. అంటే ఇది మోర్, అంటే నాగార్జున గారిది మోర్ డైమెన్షన్ ఉన్న క్యారెక్టర్. సో అది ఆయన చేస్తే బాగుంటుందని ఆయన పిక్ చేసుకుని కొంచెం వెంటపడి ఒప్పించింది. అదే కానీ అది కూడా కాస్త సర్ప్రైజే, ట్రైలర్ అలా కట్ చేయడం అన్నది. కరెక్ట్. అండ్ రష్మిక కూడా తన సడన్గా జాయిన్ అయింది. చాలా గొప్పగా, అంటే ఏదో అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే నేను చెప్పలేను కానీ అది సినిమాలో